హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లికళ యూట్యూబ్ ఛానల్. నేను చంద్రకళ. ఈసారి వర్షాకాలంలో కరకరలాడే మురుకులండి, మురుకులు చేద్దాం. మురుకుల కోసం కావాల్సిన పిండి 3 గ్లాసులు బియ్యం పిండి, 1 గ్లాసు పచ్చెనగపప్పు, 1 పావు గ్లాసు సాబుదానా వేసుకొని పట్టించుకోవాలండి. శనగపప్పునైతే ఏంపుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేలా ఏంపుకుంటే మనకు మురుకులు అనేది చాలా మంచిగా కరకరలాడుకుంటూ వస్తాయి అన్నమాట. ఓకే, అవి పిండి చల్లారిన తర్వాత దాంట్లో కారము, ఉప్పు, తగినంత ఉప్పు, తర్వాత ఒక గుప్పెడు నువ్వులు కూడా వేసుకోవాలండి. ఈ నువ్వులది వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది. నువ్వులు వేసుకోవాలి. ఒక గుప్పెడు నువ్వులు వేసుకున్న తర్వాత వామండి, వామిది ఒక స్పూన్నర అట్లా ఉంటుంది పెద్ద స్పూను వాము వేసుకోవాలి. వాముని మనం గ్లాస్ నీళ్ళల్లో కాసేపు ఉంచితే దాంట్లో ఉసుక కానీ మట్టి కానీ ఏమైనా ఉంటే కింద ఉండిపోతుంది అన్నమాట. అలా వాముని నీళ్ళల్లో ఉంచిన తర్వాత ఇలాగా వడబోసుకోవాలి. టీ పెట్టేది ఉంటుంది కదా, దాంతో వడబెట్టుకోవాలన్నమాట. వడబోసుకుంటే కింద ఉండిపోతుంది, మట్టి ఉసుక ఉంటే కింద ఉండిపోతుంది, పైన వాము వచ్చేస్తుంది మనకు. ఇలా వచ్చేస్తుంది. తర్వాత ఈ నీళ్ళని పారబోసేసి ఈ వాముని అల్లో వేసుకోవాలి. అల్లో వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి మంచిగా. కారము, ఉప్పు, నువ్వులు, వాము ఇలా 4 వేసినాం అన్నమాట. ఇలా మంచిగా కలుపుకోవాలండి. పొడి పిండినే మంచిగా ఇవన్నీ కలిపేటట్టు కలుపుకోవాలి. అలా పొడి పిండిని కలుపుకుంటే మంచిగా ఉప్పు, కారం, వాము, నువ్వులు అవన్నీ మంచిగా కలుస్తాయి అన్నమాట. తర్వాత 1 గ్లాసు నీళ్లు పెట్టుకోవాలి పొయ్యి మీద. ఒక పాత్ర పెట్టిన తర్వాత పొయ్యి మీద 1 గ్లాస్ నీళ్ళు పోసినాం కదా, దాంట్లోకి దాల్డా అండి. 50 గ్రాముల దాల్డా దొరుకుతుంది మనకు. పిండి వచ్చేసి 1.5 కేజీన్నర. 2 కిలోల పిండి ఉన్నా మనం 50 గ్రాముల దాల్డా వేసుకోవచ్చు, సరిపోతుంది మనకు. ఇంకా ఎక్కువ 3-4 కిలోలు ఉంటే 100 గ్రాముల దాల్డా వేసుకోండి. ఇది 1.5 కిలోల పిండి కాబట్టి నేను 50 గ్రాములు వేసుకుంటున్నా దాల్డా. వేయడం వల్ల ఏమిటంటే చాలా స్మూత్గా కరకరలాడుకుంటా మంచిగా మురుకులు అయితే వస్తుంది. మీరు ఖచ్చితంగా దాల్డా వేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా కుదురుతుంది. ఇలా కొంచెం వేడి అవ్వాలన్నమాట, అది కరగాలి. మరి నీళ్ళు గజగజ ఉడికేంత ఏం అవసరం లేదు. జస్ట్ అది కరిగితే చాలు. ఇలా కలుపుతూ ఉండాలి ఏమైనా స్పూన్తో. ఇలా కరిగితే చాలు. ఓకే, కరిగింది కదా. ఇప్పుడు ఈ పిండిలోకి దీన్ని వేసుకోవాలి. పిండిలోకి వేడి చేసిన దాల్డా వేసుకున్నాం కదా. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కొంచెం. ఇప్పుడు వేసిన నీళ్ళు కాబట్టి ఫస్ట్ ఒక గరిటెతో ఇలా కలుపుకోండి. తర్వాత తగినంత మామూలు వాటర్, నార్మల్ వాటర్, మనం వాడుకునే వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ వేసేసి కలుపుకోండి. పిండి మంచిగా కలుపుకోవాలి. ఇదిగో ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే మనం మురుకుల గిద్దెలో వేస్తే వచ్చేటట్టు చూసుకొని కలుపుకోండి. తగినంత నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకోండి మంచిగా పిండిని. ఇలా మంచిగా కలుపుకోవాలి. చాలా కరకరలాడుకుంటా ఈ వర్షాకాలంలో చాలా మంచిగా ఉంటుందండి ఈ మురుకులు అయితే. ఒకసారి చేసి చూడండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొంచెం సపోర్ట్ దొరుకుతుంది మన ఛానల్కి. తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకొని నూనె అండి, తగినంత నూనె, అంటే దానికి ఫ్రై చేయాలి కదా, డీప్ ఫ్రై చేయాలి కాబట్టి తగినంత నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. అది వేడి అయిందా లేదా అనేది కొంచెం పిండి వేస్తే తెలుస్తుంది. కొంచెం వేసినా ఇంకొంచెం వేడి కావాలి. ఇలా పైకి రావాలన్నమాట. పైకి వస్తే
పిండి వేసిన తర్వాత పైకి వస్తే బబుల్స్ వచ్చి పైకి వస్తే వేడి అయినట్టు లెక్క. తర్వాత మురుకుల గిద్దెలో పిండి వేసుకొని ఇలా ఒత్తేసుకోవాలండి. ఆయిల్లో ఇలా ఒత్తేసుకున్న తర్వాత కచ్చిపచ్చి దంచుకున్న ఎల్లిపాయలండి, ఒక 4-5 ఎల్లిపాయలు కచ్చిపచ్చి దంచుకోవాలి. తర్వాత ఒక 3-4 రెమ్మలు కరివేపాకు అనమాట, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ ఎల్లిపాయలు కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అన్నమాట, టేస్ట్ బాగా వస్తుంది. ఇలాగా 2 వైపులా వేపుకోవాలి. ఇదిగోండి 5 రంధ్రాలు అన్నమాట. ఈ గిద్దె బిళ్ళకు బిళ్ళ ఉంటుంది కదా, హోల్స్ 5 రంధ్రాలు ఉండేది తీసుకోండి. కొంచెం లావుగా మంచిగా వస్తుంది అనమాట. మరి సన్నగా అయితే అంత బాగోదు, సన్న రంధ్రాలు అయితే అంత బాగోదు, కొంచెం లావుదే 5 రంధ్రాలు అయితే సరిపోతుంది. అలాగా 2 వైపులా ఎంపుకున్న తర్వాత తీసేసుకొని మళ్ళా ఇంకోసారి అండి ఇలా వేసుకోవాలి. అలా ఎన్నిసార్లు కావాలంటే అలా సేమ్ ప్రాసెసే, ఇంకా వేసుకోవడమే. మీకు ఇలా ఒత్తేటప్పుడు గట్టిగా ఉంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని, పిండిలలో వాటర్ వేసుకొని కొంచెం మెత్తగా చేసుకోండి, మంచిగా ఉంటుంది. మళ్ళీ కచ్చపచ్చ దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇందులోకి మళ్ళీ కరివేపాకు వేసుకోవాలి. అలా ట్రిప్పుకు వేసుకోండి. ఎప్పుడైనా అయిపోయింది మిస్ అయింది అనుకుంటే వదిలేయవచ్చు, కానీ ప్రతిసారి అట్లా వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది. చూడండి మంచిగా అవుతుంది, కరకరలాడుకుంటా చాలా సూపర్గా ఉంటుందండి. ఈ వర్షాకాలంలో పిల్లలు అటుపోయి ఇటుపోయి పిల్లలు వచ్చి ఏదో ఒకటి కావాలి మమ్మీ స్నాక్ అని అడుగుతారు కదా, అలాంటప్పుడు ఇవి ఇచ్చేసారనుకోండి మంచిగా తినేస్తారు. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరికీ చాలా బాగుంటుంది. దీంట్లో మనం ఉప్పు, కారం, వాము, నువ్వులు అన్నీ వేసినాం కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిగా ఉంటుంది, నాలుకకి టేస్ట్ బాగా అయితే వస్తుంది కదా. అయితే ఇలా చేసుకోండి మంచిగా అవుతుంది. చూడండి ఇలా హోల్స్ ఉంటుంది అనమాట, ఇలా మధ్యలో సన్నగా రంధ్రం అలా కనబడితే మంచిగా కరకరలాడుకుంటూ వస్తుంది. ఇలా గుప్పెట్లో పెట్టుకొని ఇలా నలిపితే చూడండి చూర అయిపోయింది, అలా అవ్వాలి. ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.